ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం 3D లైన్స్ అనే టాపిక్ నుండి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ లైన్స్. సో ఇది ఒక లైన్, ఇది ఒక లైన్, రైట్? ఇట్లా రెండు లైన్స్ ఇచ్చేసి షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కోమంటాడు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఈ 3D లైన్స్ నుండి. ఎవ్రీ ఇయర్ చాలా క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్ నుండి వస్తుందన్నమాట. ఇది వచ్చేసి JEE Main 2023 క్వశ్చన్. సో ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో మనం చూద్దాం. సో షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా అనమాట. ఇదేంటిది? a2 బార్ మైనస్ a1 బార్, a2 బార్ మైనస్ a1 బార్ డాట్ ప్రొడక్ట్ విత్ b1 బార్ మైనస్ b1 బార్ క్రాస్ b2 బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ b1 బార్ క్రాస్ b2 బార్. అయితే ఇక్కడ a2 బార్ అంటే ఏంటి, a1 బార్ అంటే ఏంటి, మీకు b1 బార్ అంటే ఏంటి, b2 బార్ అంటే ఏంటో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లైన్ ఈక్వేషన్, ఇది లైన్ 3D, రైట్? 3Dలో లైన్ ఈక్వేషన్ ఇలా ఉంటుందన్నమాట. జనరల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో నేను ఇక్కడ రాస్తాను, జాగ్రత్త చూడండి. అంటే ఇక్కడ x మైనస్ x1 బై a విచ్ ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ y1 బై b విచ్ ఈజ్ ఈక్వల్స్ టు z మైనస్ z1 బై c. ఈ ఫార్మాట్లో ఉంటుందన్నమాట ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇన్ 3D ఫామ్. ఓకే, రైట్. అయితే ఇక్కడ x1 y1 z1 అంటే ఏంటంటే పాసింగ్ త్రూ పాయింట్ అనమాట. ఓకేనా? పాసింగ్ త్రూ పాయింట్ అని అంటే ఏమని తీసుకుంటాం మనం? x1 y1 z1 అని తీసుకుంటాం. అక్కడ అంటే ఇక్కడ ఏదైతే మన నెంబర్ ఉంటుందో ఆ నెంబర్స్ని మనం ఒక ఆర్డర్ పేర్లో రాసుకుంటే ఇట్లా x1 y1 z1 లాగా మనకి ఏమవుతుందనంటే ఇట్లా ట్రిప్లెట్ లాగా రాసుకుంటే మనకి అది పాసింగ్ త్రూ పాయింట్ అనమాట. మరి ఇక్కడ డినామినేటర్లో కనబడుతున్న చూడండి a, b, c, a, b, c. ఈ వీటిని ఏమంటామనంటే డిఆర్స్ అంటాం అనమాట. డిఆర్స్ ఆఫ్ లైన్. మరి డిఆర్స్ అంటే ఏంటి, డీసీస్ అంటే ఏంటి, మొత్తం మనం ఈ 3D అనేటువంటి లైన్స్ 3D టాపిక్లో 3D లైన్స్లో మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. సో ఈ ఫుల్ వీడియో వచ్చేసి మనకి ఈ చాప్టర్ ఫుల్ వీడియో కూడా నేను త్వరలో అప్లోడ్ చేయబోతున్నాను. మీరు అందులో కాన్సెప్ట్తో సహా మొత్తం ఉంటుంది, మీరు చూడొచ్చు, రైట్? ఫస్ట్ అయితే ఇక్కడ ఈ ఏబిసి అంటే డిఆర్స్ అనమాట. సో ఈ డిఆర్స్ని ఇక్కడ మనం ఈ చాప్టర్లో డిఆర్స్ని బి బార్ తోటి మనం డినోట్ చేస్తామన్నమాట. డిఆర్స్ని దేంతో డినోట్ చేస్తాం? డిఆర్స్ని వచ్చేసి మనం బి బార్తో డినోట్ చేస్తాం. బి వెక్టర్, రైట్? బి వెక్టర్. అండ్ పాసింగ్ త్రూ పాయింట్ ఉంది కదా, పాసింగ్ త్రూ పాయింట్ని మనం ఏ బార్ తోటి డినోట్ చేస్తాం అనమాట. పాసింగ్ త్రూ పాయింట్ అయితే ఏ బార్, డిఆర్స్ అయితే బి బార్ తోటి డినోట్ చేస్తాం. మరి ఇక్కడ a2 బార్ అంటే ఏంటి? సెకండ్ లైన్ ఏ పాయింట్ నుండి పాస్ అవుతుందో అది a1 బార్ అనమాట. a2 బార్ అంటే సెకండ్ లైన్ ఏ పాయింట్ నుండి అయితే పాస్ అవుతుందో అది a2 బార్. ఫస్ట్ లైను ఏ పాయింట్ నుండి అయితే పాస్ అవుతుందో అది a1 బార్. మరి b1 బార్ అంటే ఫస్ట్ లైన్ యొక్క డిఆర్స్, b2 బార్ అంటే సెకండ్ లైన్ యొక్క డిఆర్స్ అనమాట. సో మీరు దీంతో కంపారిజన్ చేసుకొని మనం ఈజీగా రాయొచ్చు. సో ఇప్పుడు నేను ఫస్ట్ a1 బార్ రాస్తున్నాను. a1 బార్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి ఒకసారి. a1 బార్ ఏమవుతుంది మనకి పాయింట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ పాయింట్ నుండి పాస్ అవుతుంది ఇది? ఇక్కడ మైనస్ x1 ఉంది, బట్ ఇక్కడ +2 ఉంది. అంటే x1 అంటే -2నే కదా, x1 అంటే -2. సో ఇక్కడ x1 -2 అయితేనే కదా x +2 అయ్యేది, రైట్? మరి y1 ఎంత? ఇక్కడ y మైనస్ y1 ఉండాలి, లేదు కాబట్టి దీని జనరల్ నేను y -0 అని కూడా రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. అంటే y1 ఎంత? 0. మరి ఇక్కడ z1 ఎంత? z1 వచ్చేసి 5 అనమాట. ఇది a1 బార్. నెక్స్ట్ a2 బార్. a2 బార్ అంటే ఏంటి? సెకండ్ లైన్ దేని నుండి పాస్ అవుతుంది? సెకండ్ లైన్ దేని నుండి పాస్ అవుతుంది? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4, 1, -3, 4, 1, -3 నుండి సెకండ్ లైన్ పాస్ అవుతుంది. మరి ఇక్కడ b1 బార్ ఏంటి? b1 బార్ అంటే ఫస్ట్ లైన్ యొక్క డిఆర్స్. ఫస్ట్ లైన్ యొక్క డిఆర్స్ ఏంటి మనకి? 1, -2, 2. మరి b2 బార్ ఏంటి? b2 బార్ వచ్చి సెకండ్ లైన్ యొక్క డిఆర్స్. సెకండ్ లైన్ యొక్క డిఆర్స్ ఏంటి? 1, 2, 0. ఇవి 1, 2, 0. ఇవి సెకండ్ లైన్ యొక్క డిఆర్స్, రైట్? ఇప్పుడు మనకి a1 బార్ తెలుసు, a2 బార్ తెలుసు, b1 బార్ తెలుసు, b2 బార్ తెలుసు. సో మనకి ఏం కావాలి ఫార్ములా ప్రకారం? ఫస్ట్ అయితే నాకు a2 బార్ మైనస్ a1 బార్ కావాలి. సో నేను అది ఫైండ్ అవుట్ చేస్తున్నాను. a2 బార్ మైనస్ a1 బార్. a2 బార్ మైనస్ a1 బార్ అంటే ఏంటి? 4, 1, -3 మైనస్ a1 బార్ వచ్చేసి -2, 0, 5. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి ఇది? మరి 4 - -2, 4 + 2,
1 -0, -3 -5, -3 -5. ఇది వచ్చేసి మనకి ఏమవుతుందంటే a2 బార్ మైనస్ a1 బార్ అంటే ఎంత ఇది 6, 1, -8. ఇది వచ్చేసి a2 బార్ మైనస్ a1 బార్. మరి ఇక్కడ మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఫార్ములా ప్రకారం మనకి ఇంకేం కావాలి? b1 బార్ క్రాస్ b2 బార్ కావాలి. సో అది ఫైండ్ అవుట్ చేద్దాం. b1 బార్ క్రాస్ b2 బార్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనకు తెలుసు కదా. b1 బార్ క్రాస్ b2 బార్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనకు ఆల్రెడీ తెలుసు. అది మనం మ్యాట్రిక్స్ ఫామ్ తీసుకుంటాం, రైట్? డిటర్మినెంట్ ఫామ్. b1 అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఏం తీసుకుంటాం? ఫస్ట్ రోలో i క్యాప్, j క్యాప్, k క్యాప్ తీసుకుంటాం. సెకండ్ రోలో ఏం తీసుకుంటాం? b1 బార్ తీసుకుంటాం. b1 బార్ మనకి ఏముంది ఇక్కడ? 1, -2, 2. b2 బార్ ఏముంది? 1, 2, 0. మరి దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఆల్రెడీ మనకి తెలుసు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? i క్యాప్ ఇంటూ ఓకే, i క్యాప్ ఇంటూ ఫస్ట్ రో ఫస్ట్ కాలం పోతే ఇంకెవరు మిగిలారు మనకి? -2, 2, 2, 0, -2, 2, 2, 0. ఓకే, దీని యొక్క AD మైనస్ BC చేయాలి. A ఇంటూ D అంటే 0, మైనస్ B ఇంటూ C అని అంటే 4, అంటే మనకి 0 - 4 వస్తుందన్నమాట. నెక్స్ట్ మైనస్ J క్యాప్ ఇంటూ ఇది J క్యాప్ దేనికి సంబంధించింది? సెకండ్ కాలంకి ఫస్ట్ రోకి. సో సెకండ్ కాలం ఫస్ట్ రో తీసేసాం అనుకోండి. 1 × 0, 0, 1 × 2, 2 అంటే -2 ఇక్కడ. నెక్స్ట్ ప్లస్ K క్యాప్ ఇంటూ ఇక్కడ ఏం తీసుకోవాలి? థర్డ్ కాలం ఫస్ట్ రో 1 × 2, 2 మైనస్ 1 × -2, సో ఆల్రెడీ మిడిల్లో మైనస్ ఉంది కాబట్టి మనకి +2 అవుతుంది. సో ఇప్పుడు మనం ఇది సింప్లిఫై చేసామనుకోండి. -4 × i క్యాప్, -4i క్యాప్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2j క్యాప్, ఇక్కడ ప్లస్ 4k క్యాప్. అంటే మనకి ఇక్కడ b1 బార్ క్రాస్ b2 బార్ ఏమొచ్చింది మనకి? b1 బార్ క్రాస్ b2 బార్ వచ్చేసి మనకి -4, 2, 4 వచ్చిందనమాట. -4, 2, 4 వచ్చింది, రైట్? మనకు కావాల్సిన అన్నీ వచ్చాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏవైతే కావాలో ఫార్ములా ప్రకారం మనకి ఏమైతే కావాలో అవన్నీ ఉన్నాయి. a2 బార్ మైనస్ a1 బార్ ఉంది ఇప్పుడు మన దగ్గర. b1 బార్ క్రాస్ b2 బార్ కూడా ఉంది. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఫస్ట్ b1 బార్ క్రాస్ b2 బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తాను. b1 బార్ క్రాస్ b2 బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? మ్యాగ్నిట్యూడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు కదా మీకు. రూట్ ఓవర్ -4 హోల్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో 4 స్క్వేర్ అంటే ఎంత? 16. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. అగైన్ 4 స్క్వేర్ అంటే ఎంత? 16. సో టోటల్ ఎంత ఇది? 16 + 4 20, 20 + 16 36, రూట్ 36 అంటే ఎంత మనకి? 6 అనమాట. సో ఇక్కడ మనకి b1 బార్ క్రాస్ b2 బార్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. మరి నా దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ b1 బార్ క్రాస్ b2 బార్ ఉంది, అదేవిధంగా ఈ 2 వెక్టర్స్ ఉన్నాయి. సో ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు రెండింటి మధ్యలో ఏముంది మనకి? డాట్ ప్రొడక్ట్ ఉంది. అంటే మనం డాట్ ప్రొడక్ట్ చేయాలి. సో దేని డాట్ ప్రొడక్ట్ చేయాలి మనం? a2 బార్ మైనస్ a1 బార్కి b1 బార్ క్రాస్ b2 బార్కి డాట్ ప్రొడక్ట్ చేయాలి. చేద్దాం. దేనికి? a2 బార్ మైనస్ a1 బార్, a2 బార్ మైనస్ a1 బార్ డాట్ ప్రొడక్ట్ విత్ b1 బార్ క్రాస్ b2 బార్. ఓకే, a2 బార్ మైనస్ a1 బార్ మనకి ఏమొచ్చింది? 6, 1, -8 వచ్చింది. విచ్ ఇస్ డాట్ ప్రొడక్ట్ విత్ b1 బార్ క్రాస్ b2 బార్ ఎంత వచ్చింది మనకి? -4, 2, 4. సో ఈ రెండింటి యొక్క డాట్ ప్రొడక్ట్ ఎంత ఇప్పుడు? 6 × -4 విచ్ ఇస్ -24, 1 × 2 +2, -8 × 4 దట్ ఈస్ -32. సో ఇప్పుడు ఈ ఫైనల్ ఆన్సర్ ఎంత? -24 -32 అంటే -56, -56 + 2 అని అంటే -54 అనమాట. -54. అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ న్యూమరేటర్లో మాడ్యులస్ తీసుకోవాలి. మనం మాడ్యులస్ తీసుకోవాలి అంటే నాకు ఎంత వచ్చింది? ఇది వచ్చేసి -54. సో మాడ్యులస్ తీసుకోవాలి, తీసుకోవాలి బై మ్యాగ్నిట్యూడ్ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ ఇందాక చేస్తే 6 వచ్చింది. సో మాడ్ -54 అంటే +54 కదా. సో 54/6, 6 1 6 9. సో ద ఆన్సర్ విల్ బి 9. అంటే ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంతంటే షార్టెస్ట్ డిస్టెన్స్ వచ్చేసి 9. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనం ఏం చేసాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి లైన్ ఈక్వేషన్స్ నుండి a1 బార్ రాసుకున్నాను, a2 బార్ రాసుకున్నాను, b1 బార్ రాసుకున్నాను, b2 బార్ రాసుకున్నాను. a1 బార్ అంటే ఫస్ట్ లైన్ ఏ పాయింట్ నుండి పాస్ అవుతుందో, a2 బార్ అంటే సెకండ్ లైన్ ఏ పాయింట్ నుండి పాస్ అవుతుందో, b1 బార్ అంటే డిఆర్స్ ఆఫ్ ద ఫస్ట్ లైన్. అంటే ఇక్కడ డినామినేటర్లు ఏవైతే ఉన్నాయో
అవన్నమాట. B2 బార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి డిఆర్స్ అనమాట 1 2 0 రాసుకున్నాను. అకార్డింగ్ టు ద ఫార్ములా మనకి ఎవరు కావాలి, A2 బార్ మైనస్ A1 బార్ కావాలి కనుక్కున్నాను. A2 బార్ మైనస్ A1 బార్ కనుక్కున్నాను అంటే A2 బార్లో నుంచి A1 బార్ తీసేసాను. ఓకే ఫైన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకెవరు కావాలి, B1 బార్ క్రాస్ B2 బార్ కావాలి, అది కూడా కనుక్కున్నాను. B1 బార్ క్రాస్ B2 బార్ ఇక్కడ డిటర్మినెంట్ ఫామ్ యూజ్ చేసి కనుక్కున్నాను. అది కనుక్కుంటే నాకు ఇక్కడ -4, 2, 4 వచ్చింది. అదేవిధంగా నాకు డినామినేటర్లో మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాగ్నిట్యూడ్ కూడా కావాలి కాబట్టి అదే B1 బార్ ప్లస్ B2 బార్కి మ్యాగ్నిట్యూడ్ కూడా కనుక్కున్నాను. అదెంత వచ్చిందంటే 6 వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి న్యూమరేటర్లో ఏం కావాలి, డినామినేటర్ ఆల్రెడీ తెలిసిపోయింది. న్యూమరేటర్ ఏం కావాలి మనకి, న్యూమరేటర్ వచ్చేసి దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసి డాట్ ప్రొడక్ట్ చేసి దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి. సో అదే చేశాను నేను. ఫస్ట్ ఈ రెండింటి యొక్క డాట్ ప్రొడక్ట్ తీసుకున్నాను. డాట్ ప్రొడక్ట్ చేస్తే -54 వచ్చింది. వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలి కదా, అందుకే ఇక్కడ నేను మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ -54/6 తీసుకున్నాను. అంటే ఇది వచ్చేసి మాడ్యులస్, నాట్ ద మ్యాగ్నిట్యూడ్, మాడ్యులస్. సో -54/6 అని అంటే ఇది 9 అనమాట. సో 9 వచ్చేసి మనకి షార్టెస్ట్ డిస్టెన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ అనమాట ఇది. మీకు ఖచ్చితంగా మీకు JEE మెయిన్స్లో ఈ క్వశ్చన్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అదేవిధంగా మీరు లైక్ చేసి షేర్ చేశారనుకోండి, ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఎవరైతే ఇట్లా మనకి JEE మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవ్వడం వల్ల వాళ్ళు ఎంతో కొంత హెల్ప్ అవుతారనమాట. ఓకే, ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. JEE మెయిన్ 2024లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. సో ఏమన్నాడు ఇక్కడ, ఈ క్వశ్చన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో 2 లైన్స్ ఇచ్చాడు, షార్టెస్ట్ డిస్టెన్స్ కూడా ఇచ్చాడు అనమాట. షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అన్నాడు, 1 అన్నాడు. షార్టెస్ట్ డిస్టెన్స్ 1 అయితే ఇక్కడ ఈ ల్యాండా ఉంది కదా, సో ఈ ల్యాండాకి ఎన్ని వాల్యూస్ పాసిబుల్ అవుతాయి, సో ఆ వాల్యూస్ అన్నింటినీ యాడ్ చేయండి అంటారు. చూడండి, ద సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ల్యాండా అంటే ల్యాండాకి ఎన్ని వాల్యూస్ అయితే పాసిబుల్ అవుతాయో, అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ 1 రావాలంటే ల్యాండా వాల్యూ ఏముండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండాకి 3 వాల్యూస్ ఉన్నాయి అనుకో, ఆ 3 ల్యాండా వాల్యూస్ కనుక్కొని వాటిని సమ్ చేయాలన్నమాట. రైట్, మరి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫార్ములా ఏంటి, షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు A2 బార్ మైనస్ A1 బార్ డాట్ ప్రొడక్ట్ విత్ B1 బార్ క్రాస్ B2 బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ B1 బార్ క్రాస్ B2 బార్. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా చూడండి. మనం చేసే మిస్టేక్ ఏంటనంటే ఇక్కడ షార్టెస్ట్ డిస్టెన్స్ 1 ఇచ్చాడు కదా, షార్టెస్ట్ డిస్టెన్స్ 1 ఇచ్చాడు. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉంది కాబట్టి, అంటే ఇక్కడ మనకి మాడ్యులస్ ఉంది కాబట్టి, న్యూమరేటర్ డినామినేటర్లో మాడ్యులస్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా మాడ్యులస్ని ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ +or-1 తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం ఇందులో నుంచి A1 బార్ A2 బార్ అంటే ఈ లైన్స్లో నుంచి A1 బార్ A2 బార్ B1 బార్ B2 బార్ రాద్దాం. ఓకే, A1 బార్ ఏంటి, A1 బార్ అంటే మనకి ఫస్ట్ లైన్ నుంచి పాసింగ్ త్రూ పాయింట్ అంటే ఇక్కడ λ 2 1. సో λ, 2, 1 ఇది వచ్చేసి మనకి A1 బార్ అనమాట. ఇదేంటి మనకి, ఇది వచ్చేసి A2 బార్ ఏమవుతుంది మరి ఇక్కడ నుంచి A2 బార్ ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ లైన్ ఏ పాయింట్ నుండి పాస్ అవుతుంది, √3, 1, 2. ఇది వచ్చేసి సెకండ్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ అంటే A2 బార్. మరి మనం B1 బార్ కూడా రాద్దాం. B1 బార్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం, B1 బార్ అని అంటే డిఆర్స్ ఆఫ్ ద ఫస్ట్ లైన్. డిఆర్స్ అని అంటే ఇక్కడ ఏమైతే ఉన్నాయో అవే డిఆర్స్ అనమాట, అంటే -2, 1, 1. మరి B2 బార్ ఏంటి, సెకండ్ లైన్ యొక్క డిఆర్స్. సెకండ్ లైన్ యొక్క డిఆర్స్ ఏంటి 1, -2, 1. ఓకే ఫైన్. సో మనకి ఫస్ట్ ఎవరు కావాలి, A2 బార్ మైనస్ A1 బార్ కావాలి. సో ఫైండ్ అవుట్ చేద్దాం. A2 బార్ మైనస్ A1 బార్. A2 బార్ మైనస్ A1 బార్ ఏమవుతుంది మనకి ఇక్కడ నుంచి, A2 బార్ అంటే ఇది √3, 1, 2, √3, 1, 2 మైనస్ A1 బార్ ఎంత λ, 2, 1. సో ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేసామనుకోండి ఏమవుతుంది, √3 మైనస్ λ కరస్పాండింగ్ నెంబర్సే మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ √3, ఇక్కడేమో λ, √3 మైనస్ λ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 మైనస్ 2, ఇక్కడ 2 మైనస్ 1. సో ఏమవుతుంది దీన్ని సింప్లిఫై చేస్తే √3 మైనస్ λ, -1, 1. ఇది వచ్చేసి మనకి A2 బార్ మైనస్ A1 బార్ అనమాట. ఓకే, మరి మనం ఇక్కడ B1 బార్ క్రాస్ B2 బార్ కూడా కనుక్కోవాలి కదా, అది కూడా కనుక్కుందాం. B1 బార్ క్రాస్ B2 బార్ ఎలా కనుక్కోవాలని చెప్పుకున్నాం మనం. B1 బార్ క్రాస్ B2 బార్ కనుక్కోవాలని అంటే ఫస్ట్ మనం వచ్చేసి ఫస్ట్ రోలో I క్యాప్, J క్యాప్, K క్యాప్ తీసుకోవాలి. ఓకే, సెకండ్ రోలో ఏం తీసుకోవాలి, B1 బార్ తీసుకోవాలి. B1 బార్ ఎవరున్నారు మనకి -2, 1, 1 ఉన్నారు. B2 బార్ ఎవరున్నారు 1,
-2, 1 ఉన్నారు. సో దీన్ని డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేస్తే వచ్చేదే కదా మనకి b1 బార్ ప్లస్ b2 బార్. డిటర్మినెంట్ ఎలా ఎక్స్పాండ్ చేయాలని నేర్చుకున్నాం మనం. i క్యాప్ ఇంటూ ఫస్ట్ కాలం ఫస్ట్ రో తీసేస్తే ఎవరు మిగిలారు మనకి 1 1 -2 1 అంటే 1 into 1 1 1 -2 into 1 -2 మీన్స్ ఇట్ ఈస్ +2 అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ +2 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ తీసుకునేటప్పుడు మైనస్ తీసుకోవాలి, మైనస్ జే క్యాప్. ఇక్కడ జే అంటే దేనికి సంబంధించి సెకండ్ కాలం ఫస్ట్ రోకి సంబంధించింది. సెకండ్ కాలం ఫస్ట్ రో తీసేస్తే -2 1 1 1 ఉంటుంది. -2 into 1 -2 -1 into 1 1 AD minus BC ఆల్రెడీ మనకు తెలుసు. నెక్స్ట్ కే క్యాప్ ఇంటూ ఇక్కడ కే క్యాప్ థర్డ్ కాలం ఫస్ట్ రో తీసేస్తే -2 into -2 4 -1 into 1 1 4 -1. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుంది ఇక్కడ 1 + 2 అంటే 3 into i క్యాప్ -2 -1 అంటే -3 into ఇట్ ఈస్ +3 అంటే +3 జే క్యాప్ వస్తుంది. ఇక్కడ +3 కే క్యాప్ వస్తుంది. అంటే మనకి b1 బార్ క్రాస్ b2 బార్ ఏమొచ్చినట్టు మనకి b1 బార్ క్రాస్ b2 బార్ వచ్చేసి మనకి 3 వచ్చిందనమాట. సో మనం ఈజీగా ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవచ్చు కదా. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ b1 బార్ క్రాస్ b2 బార్ అంటే ఏం చేయాలి మనం √3² + 3² అంటే 9 + 9 + 9 √27 మనకేమవుతుంది √27. ఓకే రైట్. √27 ఏమని రాసుకోవచ్చు మనం 9 3s రాసుకోవచ్చు కదా, అంటే 3√3 అని రాసుకోవచ్చు. ఓకే ఫైన్. సో ఇది పక్కన పెడదాం. మరి మనకు ఫార్ములా ఏంటి? ఫార్ములా వచ్చేసి మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ a2 బార్ -a1 బార్ డాట్ ప్రొడక్ట్ విత్ b1 బార్ ప్లస్ b2 బార్ కూడా కావాలి కదా న్యూమరేటర్. సో అది ఫైండ్ అవుట్ చేద్దాం, ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, a2 బార్ -a1 బార్ డాట్ ప్రొడక్ట్ విత్ b1 బార్ క్రాస్ b2 బార్. ఓకే, a2 బార్ -a1 బార్ అంటే ఏమొచ్చింది మనకి a2 బార్ -a1 బార్ అంటే √3 - λ -1 1 డాట్ ప్రొడక్ట్ విత్ b1 బార్ ప్లస్ b2 బార్ ఏమొచ్చింది మనకి 3 3 ఓకే, మనం మల్టిప్లై చేద్దాం. √3 - λ × 3 √3 - λ × 3 -1 × 3 -3 1 × 3 +3. సో +3 -3 క్యాన్సిల్. మరి మనకి ఏం మిగిలింది ఇక్కడ 3 టైమ్స్ ఆఫ్ √3 - λ మిగిలింది. ఇది వచ్చేసి మనకి న్యూమరేటర్ అనమాట. సో ఇప్పుడు అకార్డింగ్ టు అవర్ క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ 1 ఇచ్చాడు. 1 ఈజ్ ఈక్వల్స్ టు mod 3 టైమ్స్ ఆఫ్ √3 - λ అపాన్ మాడ్యులస్ ఆఫ్ దిస్ వన్ ఇస్ 3√3. నా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఈ 3√3 ఇటువైపు పంపించేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది మనకి 3√3 ఈజ్ ఈక్వల్స్ టు mod 3 టైమ్స్ ఆఫ్ √3 - λ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ మోడ్ని మనం తీసేయాలి అని అంటే ఇటువైపు మనం +r- తీసుకోవాలి. అదే మిస్టేక్ మనం ఎగ్జామ్లో చేస్తాం, +r- తీసుకోము. ఖచ్చితంగా +r- తీసుకోవాలి, మనం మోడ్ ఓపెన్ చేయాలి. ఓకే, ఓపెన్ చేయాలంటే ఇప్పుడు ఏమవుతుంది 3 టైమ్స్ ఆఫ్ √3 - λ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు +r- 3√3 అంటే ఒకసారి +3√3 తీసుకోవాలి, ఒకసారి -3√3 తీసుకోవాలి. సో 3 క్యాన్సిల్ చేయొచ్చు మనం. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది ఇది √3 - λ ఈజ్ ఈక్వల్స్ టు +√3 ఒకసారి తీసుకోవాలి. అదేవిధంగా √3 - λ ఈజ్ ఈక్వల్స్ టు -√3 ఒకసారి తీసుకోవాలి. ఓకే రైట్, ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కూడా √3 క్యాన్సిల్ అంటే మనకి λ ఏమవుతుందంటే ఒకటి 0 అవుతుంది. ఇక్కడ ఈ -√3 ఇటువైపు తీసుకొచ్చేద్దాం, -λ అటు తీసుకుపోద్దాం. అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ 2√3 ఈజ్ ఈక్వల్స్ టు λ వస్తుంది. మనకి ఇక్కడ λకి 2 వాల్యూస్ వచ్చినాయి, ఒకటి 0 ఒకటి 2√3. మరి మనం సమ్ అడిగాడు కదా 0 + 2√3 0 + 2√3 అంటే ఎంత 2√3. ఇది మన ఆన్సర్ అనమాట. సో ఇలా చేయాలి. ఇక్కడ మనం చేసే మిస్టేక్ షార్టెస్ట్ డిస్టెన్స్ 2 ఇచ్చాడు అనుకో +r- 2 అని తీసుకోవాలి. ఇక్కడికి వచ్చేలోపు +r- ఏదైతే డైరెక్ట్గా మీరు మోడ్ తీసేసి +r- 1 కూడా తీసుకున్నా కూడా అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో ఏదైతే ఇస్తున్నాడో ఇటు షార్టెస్ట్ డిస్టెన్స్ అక్కడ మనం ఈ మోడ్ ఓపెన్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఇట్లా +r- తీసుకోకపోతే మనకి ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసే క్వశ్చన్ ఏం చేసాం మనం a1 బార్ a2 బార్ ఫైండ్ అవుట్ చేసాం, b1 బార్ b2 బార్ రాసుకున్నాం. తర్వాత a2 బార్ -a1 బార్ మనకి ఫార్ములా ప్రకారం a2 బార్ -a1 బార్ కావాలి, చేశాను, సబ్ట్రాక్షన్ చేశాను. b1 బార్ ప్లస్ b2 బార్ కూడా కనుక్కున్నాను, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా కనుక్కున్నాను. సో డినామినేటర్లో మ్యాగ్నిట్యూడ్ కావాలి కాబట్టి ఆ మ్యాగ్నిట్యూడ్ డినామినేటర్లో రాసుకున్నాను. నాకు న్యూమరేటర్లో ఈ రెండింటి యొక్క డాట్ ప్రొడక్ట్ కావాలి కాబట్టి ఆ డాట్ ప్రొడక్ట్ కూడా చేశాను. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. 1 ఇచ్చాడు కాబట్టి 1 తీసుకున్నాను, క్రాస్ ప్రొడక్ట్ చేసి +r- 3√3 తీసుకొని λ వాల్యూస్ కనుక్కున్నాను. చాలా ఈజీ అనమాట. ఇది JEE మెయిన్ 2024లో వచ్చినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే
మీరు ఈ ఫార్ములా తెలుసుకొని A1 బార్ A2 బార్ B1 బార్ B2 బార్ ఎలా రాయాలో తెలుసుకొని మనం ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిపోతే చాలా చాలా ఈజీగా ఆన్సర్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. మీరు దీని నుంచి ఖచ్చితంగా, ఈ కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, రైట్.